నమస్తే అందరికీ. మనం ఎక్కడైనా స్వార్థపూరితంగా ఆలోచన చేసినా, మాట్లాడినా అవి స్వార్థంగానే ఉంటాయి, వేరే వ్యక్తులకు కానీ వేరే వ్యక్తులకు కానీ. కానీ మనము స్వార్థంగా ఆలోచన అని ఎప్పుడైతే చేస్తున్నామో అటుపక్క వ్యక్తులు మనకు నచ్చలేదని అర్థం, అటుపక్క పరిసర ప్రాంతాలు మనకు నచ్చలేదని అర్థం. నచ్చనప్పుడు స్వార్థపూరితంగా ఆలోచించాల్సిన అవసరం లే. ఆ చోటుకి వెళ్ళకుండా ఉంటే చాలు. ఆ చోటుకి వెళ్ళి మళ్ళీ రకరకాలుగా వ్యక్తులను మాట్లాడడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి బాగా ఆలోచన చేయండి. మీకు అనుకూలంగా ఉంటేనే వెళ్ళండి, అనుకూలంగా లేకపోతే ఎవరి కర్మకు వాడు బాధ్యుడు, ఎవరి సమస్యకు వాడు మార్గదర్శకుడు, ఎవరి ప్రశ్నలకు జవాబులకు ప్రశ్నలు రకరకాలుగా ప్రజాస్వామ్యంలో ఉంటాయి. కానీ మనం వెళ్ళి నిట్టూర్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని తెలియజేస్తాం.